ఆంధ్రజ్యోతి ఆఫీసులో క్యాంటీన్లో కూర్చున్నటువంటి రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, ఆపరేటర్లు వీళ్ళందరూ కూర్చుని ఏంటి మన కర్మ ఈ రాధాకృష్ణ అనేటటువంటి వాడి దగ్గర పనిచేస్తున్నాం, ఇంత దరిద్రమో మన కర్మ ఏంటిది, తెలుగుదేశానికి కార్యకర్తలాగా మారే మనం జర్నలిజం ఏంటి, ఒకప్పుడు మనం అద్భుతమైన జర్నలిస్టుగా పేరు సంపాదించాము, జర్నలిస్ట్ యూనియన్లోనూ మంచి పేరు సంపాదించుకున్నాము, అలాగే సమాజానికి ఎంతో కొంత మంచి చేసామన్న మానసిక తృప్తి ఉండేది. ఇవాళ చూస్తే చంద్రబాబు గారికి భజన చేయడం, లోకేష్ గారిని హీరోని చేయడం, పవన్ కళ్యాణ్ వీరుని చేయడం, జగన్ని బూతులు తిట్టడం, ఇదే పని అయిపోయింది. చివరికి మనం కార్యకర్తలుగా మారిపోయి మన దగ్గర జర్నలిజం స్కిల్స్ ఎక్కడ పోయినాయి, సమాజం గురించినటువంటి ఆలోచన ఎక్కడ పోయింది, ఇలాంటి దరిద్రపు స్టేజ్లో ఎందుకున్నాం, ఇలాంటి నాయకుడి దగ్గర మనం పనిచేస్తుంది మన కర్మ కాబోతే అని అనుకుంటారా? నాకు తెలుసు అనుకోరు. ఎందుకంటే ఆ సంస్థ పాలసీ తెలిసినే అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి, ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆలోచనలను పంచుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు మనసు పెట్టి మరీ రాస్తున్నారు కాబట్టి. మరి అట్లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల మీటింగ్ అయితే ఆ కాపు నాయకులందరూ మన జగన్ మనల్ని నాశనం చేసేసాడు, మనందరం కలిసేసి పార్టీ మన అది కనపడకుండా మేనేజ్ చేయాలంటారా? కాపు నేస్తం పెట్టిన జగన్ దుర్మార్గుడు అయ్యాడా? అలాగే కాపుల కోసం కూడా ఇప్పుడు పెన్షన్లలో కాపులని ప్రక్కన పెట్టి తీసేయకుండా ఇప్పుడు రెడ్లను తీసేశారు కదా, అట్లాగే అన్నదాత సుఖీభావ ఇదివరకు 53 లక్షలకి ఇస్తే ఇప్పుడు 47 ఇస్తున్నారు కదా, అట్లాగే వికలాంగులు కూడా తీసేశారు కదా. మరి అవన్నీ కాపులని చెప్పి తీసేయడము, కమ్మని తీసేయడం అన్న చేశాడు జగన్మోహన్ రెడ్డి? చేయలేదు కదా. మరి ఇంకా కాపులు ఎందుకు వ్యతిరేకించాలి? పేర్ని నాని దగ్గర నుంచి ఆళ్ళ నాని దగ్గర నుంచి ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చాడు కాపులకి? వాస్తవంగా ఆ రోజుల్లో నోరు విప్పి మాట్లాడినోడు రెడ్డి మంత్రులు ఎవరు లేరు, కాపు మంత్రులే ఉన్నారు ఆ రోజున. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండే, కాపు కార్పొరేషన్ ఉండే, ఇన్ని జరిగినాయి కాపులకి. అక్కడ మంచిగా జరిగింది జగన్ టైంలో. కాపులు హయ్యెస్ట్ ప్రాధాన్యత సంపాదించున్నారు. కానీ వాళ్ళందరూ కాపులకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని నిన్న కూర్చొని మాట్లాడుకున్నాడు కన్నబాబు పెట్టినటువంటి కాపుల మీటింగ్లో. ఎంతకంటే నీచం ఇంకెవడన్నా రాస్తాడా? తిడతే తిట్టారంటారు. కాకపోతే అట్లా వాళ్ళు తిడితే అది ఈయనకి దీవెనలు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చూడు మనోడిని తిడుతున్నారు అని చెప్పి ఈయనకి కాసిన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు.